హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు చేస్తుంది కదా, కుకు విత్ జాతిరత్నాలు. దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే కుకు విత్ జాతిరత్నాల్లో ఇప్పుడు తనుజ కళ్యాణ్ చేస్తున్నారు. అంటే తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళిద్దరే చేయబోతున్నారా అని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. దీనికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టీఆర్పీ రేటింగ్. టీఆర్పీ రేటింగ్ వచ్చేసి లాస్ట్ ఇప్పుడు 2 వీక్స్ వచ్చారు కదా, ఈ 2 వీక్స్లో 6 టీఆర్పీ రేటింగ్ వచ్చిందట. అంటే యాక్చువల్గా 2 or 3 వచ్చేదట ఇప్పుడు జాతిరత్నాలకి. ఇప్పుడు డబల్ అయింది. రీజన్ ఏంటో మనకి బాగా తెలుసు. తనుజ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఆ ఎపిసోడ్స్కి 6 రేటింగ్ వచ్చేసింది. అంటే ఇది మామూలు విషయం కాదు కదా. అందుకని కొంతమంది అయితే తనుజ కళ్యాణ్కి వంట రాదు, సో మధ్యలో ఎక్కడ ఎలిమినేట్ చేస్తారా అని చెప్పి అడిగారని చెప్పి కొన్ని ఛానల్స్ అంటే వాళ్ళకి వంట రాకపోయినా కావాలని చెప్పి తీసుకొచ్చి టీఆర్పీ రేటింగ్ కోసం మాత్రమే తీసుకొచ్చారు అని చెప్పి ఒక పుకారు జరుగుతుంది. వాళ్ళకి వంట వచ్చారు కదా, మనం బిగ్ బాస్ సీజన్ 9లోనే చూసాం. సో ఎవ్వరు ఏమైనా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ప్లస్ నెగిటివ్ చేసే వాళ్ళకి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అవి నా ఛానల్లో ఎక్కువగా, అంటే నేను చూసిన ఛానల్స్లో ఎక్కువ వస్తున్నాయి. నా ఛానల్ కూడా కొంతమంది పెడుతున్నారనమాట. యాక్చువల్గా టీఆర్పీ రేటింగ్ 6 వచ్చేసింది. ప్లస్ నెక్స్ట్ వీక్ నాకు కొంతమంది కామెంట్ పెట్టారు, ఫస్ట్ కళ్యాణ్ నెక్స్ట్ తనుజ కూడా వచ్చారట. అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ సెకండ్ వాళ్ళిద్దరే ఉంటారని చెప్పి. అంటే కుకు విత్ జాతిరత్నాల్లో కుకింగ్ చేసిన వాటిలో ఫస్ట్ సెకండ్ ఈసారి తనుజ కళ్యాణ్ వచ్చారని చెప్పి అంటున్నారు. బట్ చూద్దాం, అంటే ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కదా. పుకార్లు చాలా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనకి అందిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చిక్కలు కొట్టేస్తుంది. రీజన్ ఏంటంటే కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు, మేడం మీరు తనుజ కళ్యాణ్ గురించి ఏమైనా న్యూస్ చెప్తామన్నారని చెప్పి. కళ్యాణ్ గురించి నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే తను వచ్చేసి కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూ వచ్చేసి ఇచ్చాడు తన ఛానల్లో. దానికి సంబంధించి డీటెయిల్గా నేను కళ్యాణ్ బ్లాగ్లో చెప్తాను, సో మిస్ అవ్వకండి. అంటే ఇప్పుడు తనుజ వచ్చేసి ఆల్రెడీ కొన్ని పోస్టులు చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఆ పోస్టులు వచ్చేసి ఏంటంటే తను శివుని భక్తురాలు అని చెప్పి మనకు తెలుసు కదా. సో శివునికి సంబంధించి ఒక సాంగ్ పెట్టి ఇమేజెస్ పెట్టి ఆ పోస్ట్ చేసింది అనమాట. అవైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అవే కాదు, తన గురించి నాకు లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను. బట్ ఆ ఇంటర్వ్యూ అయితే ఓల్డ్ అనుకుంటా. సాయి కిరణ్ గారి గురించి తెలుసు కదా, మన సీరియల్లో రిషి ఫాదర్గా చేశారు. సో తను తనుజ గురించి చెప్పింది ఏంటంటే తనకి అంటే తెలిసిందనమాట. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఒక మూవీ ఆర్ వెబ్ సిరీస్ సంథింగ్ ఒక దానిలో చేస్తునేటప్పుడు అక్కడ డైరెక్టర్ అట తనుజని దాన్ని పిలవండి అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేటప్పటికి తనుజ అప్పటికప్పుడు షూటింగ్ ఆపేసి నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా తను దాన్ని పిలవండి అని చెప్పి అనటం ఏంటి, నన్నే మీరు అని సంబంధించాల్సిన అవసరం లేదు. బట్ దాన్ని పిలవండి అట్లా ఇర్రెస్పెక్టివ్గా ఎట్లా సంబోధిస్తారు, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది కదా అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆ షూటింగ్ ఆపేసి అతను ఉంటే నేను అసలు షూటింగ్ చేయనని చెప్పేసి వెళ్ళిపోయిందట. అది సాయి కిరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను. అసలైతే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి తనుజ అని చెప్పి మనం బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత చూస్తే ప్రతి ఒక్కళ్ళు తనని అభిమానించడానికి రీజనే తనకు ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరు ఏమన్నా కూడా కళ్యాణ్ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడారు. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చుకోవడానికి ఇప్పుడు కూడా బయట చాలా ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే ప్రచారం చేసినా తను చేసే బిహేవియర్ బట్టి మనకు అర్థమైపోతుంది. తను ఇప్పుడు రీతుతో ఒక విధంగా ఉంటాడు, అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు, కొట్టుకుంటూ అట్లా ఉంటారు. తను చేత కొట్టుకుంటూ అట్లా కాకుండా ఎమోషనల్ బాండింగ్, అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధానం కూడా నానా అని మాట్లాడుకుంటూ ఉంటారు, అరే అని చెప్పి మాట్లాడుకోవడం. అసలు అదంతా కూడా చాలా క్యాజువల్గా ఉంటుంది. లవర్స్ అని కొంతమంది ప్రచారం చేస్తారు, కొంతమంది ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక లాగా అని చెప్పి ప్రచారం చేస్తారు. ఎవరిని ప్రచారం చేసినా వాళ్ళిద్దరు మాత్రం మనం బెస్ట్ బడీస్ అని చెప్పి చెప్పచ్చు. నాకైతే బెస్ట్ బడీస్ వాళ్ళిద్దరు, ఇప్పుడు కదా ఎప్పటికీ కూడా. సో అందుకనే వాళ్ళ అయితే నేను ఏవి మిస్ అవ్వను. సో ఎంతమంది తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్.